టాప్ హెడ్లైన్. ప్రజావేదిక కూల్చివేతతో గత ప్రభుత్వ విధ్వంసం మొదలైందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్లతో సమావేశం పెట్టి మరీ వేదికను కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ అకృత్యాలను భరించలేకే ఎన్నికల్లో ప్రజలు వారికి గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ దేశంలో నెంబర్ 1గా ఉండాలి. పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామని కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎక్కడ రాలేదు అవి కూడా తీసుకొని వర్కౌట్ చేయండి. వాట్ ఈస్ ది రీజన్ అని ఇక్కడ కొన్ని సమ్ మోర్ ఫోకస్ పాయింట్స్ ఐ వాంట్ టు ప్లేస్ బిఫోర్ యూ. ఎందుకంటే 26% జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీ రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లింక్డ్ కాబట్టి రోడ్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేశాం. ఇంత మునుపు ఎప్పుడు కూడా 6 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో 4 years ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వీఆర్ నెంబర్ 1. ఫస్ట్ ఇయర్ మాత్రం నెంబర్ 2లో ఉన్నాం. దానికే స్పెషల్ పోర్టల్ కూడా తీసుకొచ్చాం. స్టాండర్డైజేషన్ పెట్టాం. డీమ్డ్ క్లియరెన్స్ కూడా పెట్టాం. సో దట్ ఎవ్రీబడి హ్యాస్ టు వర్క్ విత్ ఇన్ దట్ టైమ్ అని. ఇక్కడ ఫారెస్ట్ లో కూడా డిప్యూటీ సీఎం గారు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన మెజారిటీ మీ దగ్గర పెండింగ్ ఉన్నాయి. మా నోటీస్కి వచ్చే లోపల మీరు క్లియర్ చేసి ఈవెన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండే ప్రాజెక్ట్స్ కూడా కాలయాపన చేస్తున్నారు. మీరు ఎట్లుంటారంటే అడవుల్ని నరికేస్తా ఉంటే అడవులు తోకుపోతా ఉంటే గమనున్నారు. ఇప్పుడు ఒక ఊరికి రోడ్డు కావాలంటే అడం పడుతున్నారు. దిస్ ఈజ్ వేర్. అప్పుడు మీకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఇవన్నీ అలాంటి యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇమ్మీడియట్ గా యూ రివ్యూ చిరంజీవి అండ్ దెన్ గెట్ ఇట్ డన్. రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ కూడా హౌస్ సైట్స్ కి ఇచ్చేశారు. ఇండస్ట్రీ రావాల్సిన ల్యాండ్ కొనిస్తే పర్లేదు గాని అలాంటి ల్యాండ్ అంతా ఇంటికి ఫ్రీగా ఇచ్చేయాలి, పాపులారిటీ రావాలి అనే చీప్ గిమిక్స్ చేసి మొత్తం ఇండస్ట్రియలైజేషన్ దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. కొన్ని ఏపీఐసి కూడా గ్రాబింగ్ జరిగాయి. నేను ఒకటే చెప్తున్నా, ఆల్ కలెక్టర్స్ షుడ్ బి వెరీ ఫర్మ్ అండ్ ప్రొటెక్ట్ దట్ ల్యాండ్. దట్ ఈస్ వేర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి మెయిన్ గా చాలా మంది ల్యాండ్ ఇవ్వడానికి కూడా ముందుకున్నారు. కొన్ని ఏరియాల్లో ఇఫ్ నెసెసరీ విల్ గో ఫర్ సోలార్ ఎనర్జీకి. అవసరమైతే మంచి ఇది దొరికితే మనం రీలింగ్ అవన్నీ కూడా వేసుకుంటూ లైన్స్ వేసుకోవచ్చు. అది ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసి కొన్ని బ్యాక్వర్డ్ ఏరియాస్ లో సోలార్ ఎనర్జీ కనిపోతే ఇట్ విల్ హెల్ప్ అస్. అది కూడా వర్కౌట్ చేయండి. నేను పోతే మడకసర్ ఏరియాలో దే ఆర్ ప్రిపేర్ టు గివ్ 4,000 acres 5,000 acres ఛాంక్. అలాంటి ఉంటే కొంచెం వర్కౌట్ చేయండి. అదే మాదిరిగా పోర్ట్స్ మనం పీపీపీ పెడితే వీళ్ళు ఈపీసీ తీసుకొచ్చారు. 5 ఏళ్లు లేట్ చేశారు. పీపీపీ ఈజ్ ఏ టెస్టెడ్ మోడల్. గవర్నమెంట్ ఎక్కడ డబ్బులు ఇస్తాం, గవర్నమెంట్ గ్యారంటీలు ఎక్కడ ఇస్తాం, అనవసరంగా తీసుకొచ్చారు. ఇప్పుడు నేను ఎన్నికపోతే అటు ఇటు కాకుండా పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్. ఎన్నికకి వెళ్లిపోవడం కరెక్ట్ కాదు. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. వీ వాంట్ టు కంప్లీట్ ఆల్ ప్రాజెక్ట్స్. ఏవైతే పోర్టులు ఉన్నాయి 3 ఉన్నాయి, అవి కూడా పూర్తి చేయాలి. ప్రాబ్లమ్స్ అన్ని మీరు వర్కౌట్ చేయండి. ఫిషింగ్ హార్బర్స్ 9 ఉన్నాయి. నేర్చుకోవాలనుకునే తపన ఉన్నా తన లాంటి వారందరం కలిసి వ్యవస్థలను ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. చంద్రబాబు విజన్ కు ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. విభజన వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డామని, అవమానాలు ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. సీఎం చెబుతున్న స్కిల్ సెన్సెస్ కు సలహాలు, సూచనలు అవసరమని వివరించారు. అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు గురువు అని, ఆయన నుంచి తన లాంటి వారు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దానిని అమలు పరిచేవారు సరిగా లేకపోతే ఆ వ్యవస్థ పనిచేయదని పవన్ పేర్కొన్నారు. బలహీనమైన రాజ్యాంగం ఉన్నా ప్రజల కోసం పనిచేసేవారు ఉంటే ఆ వ్యవస్థ బాగా పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు. Have the determination and resolve to translate those visions into action. So we are extremely committed to translate Honorable CM's Chandrababu Naidu Garu's vision into action. We are all committed for that. And I plead you and expect you to extend your best efforts for this administration. Anigan Satyaprasad garu cheppinattuga any faults from our side, and we want to be committed to people. We're going to bring an accountable governance. సో మాలో కానీ మా మంత్రివర్గ సభ మా క్యాబినెట్లో కూడా ఏమైనా తప్పులు కనుక ఉండుంటాయి మా ఎమ్మెల్యేస్లో కానీ, ప్లీజ్ బ్రింగ్ ఇట్ అవర్ నోటీస్. వీ వాంట్ టు సేఫ్ గార్డ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్. వీ వాంట్ టు సేఫ్ గార్డ్ యువర్ ఇంటిగ్రిటీ. మీ అడ్మినిస్ట్రేటివ్
ఈ ప్రాసెస్లో మా వల్ల మీకు ఒక అడుగు ముందు పడాలి తప్ప ఒక అడుగు వెనక్కి వేయకూడదు, ఇబ్బంది పడకూడదు. అలాంటి తప్పులు ఏదైనా ఉంటే మా తరఫు నుంచి దయచేసి తెలియచేయండి. విల్ కరెక్ట్ అవర్ సెల్స్. అండ్ ఆల్సో వీ ఎక్స్పెక్ట్ యూ టు బ్రింగ్ అవుట్ యువర్ బెస్ట్. దిస్ స్టేట్ హ్యాస్ గాన్ బ్యాక్ బై 20 years, 25 years, ఆల్మోస్ట్ a decade బ్యాక్. స్టేట్ బైఫర్కేషన్ నుంచి కూడా ఈ రోజు దాకా మేము నలుగుతానే ఉన్నాం. అండ్ దిస్ స్టేట్స్ డెవలప్మెంట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ దిస్ నేషన్. ఎందుకంటే ఇక్కడ కనుక ఏమాత్రం కొంచెం సామాజిక రాజకీయ గొడవలు ఉంటే మన ఒక దేశ సమగ్రత కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే చాలా బాధల్లో ఉన్నాం. 20 years we really suffered post bifurcation. అందరం అవమానాలు పడ్డాం, ఇబ్బందులు పడ్డాం. స్టేట్ దాటి మళ్ళీ వచ్చాం. వచ్చిన తర్వాత కింద మీద పడి గవర్నెన్స్ ఏర్పడితే మళ్ళీ కాదు ఇంకో గవర్నమెంట్ వచ్చి రోడ్లు బోర్డర్లోకి రావాలంటే కూడా మమ్మల్ని అలౌ చేయని పరిస్థితులు ఇవన్నీ తట్టుకొని దాటుకొని నిలబడి వచ్చాం. సో వీఆర్ వెరీ వెరీ కమిటెడ్ టు గివ్ అ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ దిస్ స్టేట్. All of us, ప్రతి పొలిటికల్ లీడర్ దే థింక్ ఆఫ్ డెమోగ్రఫిక్ డివిడెండ్. సో యువతలో మనకు శక్తి ఉంది అనుకున్నా యువతని ఎంత బలంగా దిశానిర్దేశం చేయాలనేది ఆనరబుల్ సీఎం గారు మేము మాట్లాడుకున్నప్పుడు ఈ స్కిల్ సెన్సెస్ ఒకటి చాలా ఎసెన్షియల్ అని. సో వీ వాంట్ యు టు బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్. ఆ స్కిల్ సెన్సెస్ సంబంధించి మీ సలహాలు సూచనలు చాలా చాలా అవసరం. అండ్ 2047 ఇండియా సూపర్ పవర్ కావాలి, నెంబర్ 3కి వెళ్ళాలి అనే భాగంలో ఆంధ్రప్రదేశ్ కూడా వికసిత ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లాలంటే ఈ విషయంలో మేము ప్రభుత్వం అనుకున్న కార్యక్రమం అన్నింటిలో కూడా మీరు మొత్తం సలహాలు సూచనలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ఎమినెంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కి, డిపార్ట్మెంట్ హెడ్స్ కి, ప్రిన్సిపల్ సెక్రటరీస్ కి, మంత్రి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్మన్ గా ఆనంద్ మహీంద్రా పేరును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. న్యూయార్క్ లో ఎన్ఆర్ఐల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువతలో నైపుణ్యతను పెంపొందించడం కోసం తమ ప్రభుత్వం కొత్త యూనివర్సిటీని తీసుకొచ్చిందన్నారు. ఇది పీపీపీ మోడల్లో ఉంటుందన్నారు. ఈ యూనివర్సిటీకి చైర్మన్ గా ఉండాలని తాను ఆనంద్ మహీంద్రకు విజ్ఞప్తి చేశానన్నారు. ఆయన 2 రోజుల్లో స్కిల్స్ యూనివర్సిటీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ఈ నెల 1న ముచ్చర్లలో స్కిల్స్ యూనివర్సిటీకి సీఎం శంకుస్థాపన చేశారు. అది డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 1 నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్స్ కావచ్చు, పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు, పారామెడికల్ సిబ్బంది కావచ్చు. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలలో ఉన్న ఉద్యోగ ఖాళీలను ఒకటొకటిగా తెలుసుకుంటూ ఒక్కొక్క నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ ఈరోజు నిరుద్యోగ యువకులు కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరగడం కాదు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడంలో నిమగ్నమై ఉన్నారు. ఒక పక్కన ఈ పని చేస్తూనే రెండో పక్కన పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొని పార్లమెంటు ఎన్నికలు పూర్తి అవ్వంగానే బడ్జెట్ సమావేశాలను ఏర్పాటు చేసి శాసనసభ సమావేశాలను నిర్వహించడం. మీరందరూ నాకు తెలిసి చాలామంది మిత్రులు నాతో చెప్పడం జరిగింది. అప్పుడెప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు శాసనసభ సమావేశాలను మేము చూసేది. మళ్ళీ ఎప్పుడూ అవకాశం రాలే. ఇప్పుడు మళ్ళీ శాసన సమావేశాలను చూసే విధంగా, సమస్యల మీద చర్చ జరిగే విధంగా, ప్రతిపక్షాలకు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తన విధి విధానాలను ప్రజలకు వివరించే వేదికగా శాసనసభను మీరు నడిపించినరు, మీకు అభినందనలు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. మీరందరూ చూసినారు శాసనసభలో సమస్యల మీద మాట్లాడమంటే మేము మాట్లాడాం. పోడియం దగ్గరకు వచ్చి మేము ధర్నా చేస్తాం, మమ్మల్ని మార్షల్స్ను పెట్టి బయటపడేయండి, మీరు చెప్పే కఠోరమైన నిజాలు వినడానికి మేము సిద్ధంగా లేము అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీ వ్యవహరించింది. నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన, వీళ్ళని బయటపడేస్తే ఇంటికి పోయి ఫామ్ హౌస్లో పండుకుంటారు, పోడియంలోనే అట్లానే గంటల కొద్దీ నిలబెట్టి వాళ్ళు చేసిన క్రూరమైన నేరాలను వాళ్ళు తెలుసుకునే విధంగా ఈ సభలో చర్చ జరపడం ద్వారా వాళ్ళు చేసిన ఘోరాలేంటివో సమాజానికి తెలియజేట్టు చర్చలు శాసనసభలో జరగాలి అని రాత్రి 3:30 వరకు, ఉదయం 10 గంటలకు మొదలైతే అర్ధరాత్రి 3:30 వరకు శాసనసభ సమావేశాలు
ఈ 70 సంవత్సరాలలో ఎప్పుడూ జరగని విధంగా తెల్లవారుజామున 3:30 గంటల వరకు కూడా పద్దుల మీద చర్చలు పెట్టినాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కొట్లాడి దేశానికి స్వతంత్రం తెచ్చింది. కాంగ్రెస్ పార్టీ కొట్లాడి దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాజ్యాంగాన్ని గౌరవించే బాధ్యత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులుగా మా మీద ఉన్నది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రతి సమస్యకు చర్చలే పరిష్కారాన్ని చూపిస్తాయి. ఈ చర్చల ద్వారానే ప్రజలకు ప్రభుత్వం యొక్క విధి విధానాలు తెలుస్తాయని చెప్పి చర్చల్ని చేపట్టడం జరిగింది. చర్చించడానికి ఏమీ లేక చేసిన విషయాలను చెప్పినప్పుడు ప్రజల ముందుగా దోషిగా నిలబడాల్సి వస్తుందని శాసనసభలో జరుగుతున్న చర్చలలో పాల్గొనకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిన ఎవరిని బయటికి వదలలేదు. శాసనసభలో తెల్లవారుజామున వరకు వాళ్ళని కూర్చోబెట్టి చర్చల్ని నిర్వహించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేసింది. అందుకే ఈరోజు మిత్రులారా, శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే పరిశ్రమలు స్థాపించేందుకు యువత ముందుకు వస్తే రుణాలతో పాటు అన్ని వసతులు కల్పిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ఎండపల్లిలో ఇండస్ట్రియల్ పార్క్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రియల్ పార్క్ తెలంగాణకే రోల్ మోడల్ గా ఉండాలన్నారు. సమాజంలోని అన్ని వర్గాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో మధిర పట్టణ విస్తరణకు కావలసిన బైపాస్ రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. ఇండస్ట్రియల్ పార్కుకు 44 కోట్లు కేటాయించామన్నారు. విద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు కేంద్రంగా మధిరను నిలుపుతామన్నారు. గ్రామాల్లో ఉన్నవారు పరిశ్రమల వైపు మళ్లితే ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. భూములేని కూలీలు పార్టీలు ఓట్లు మనం మాటిచ్చాం. నా బాగా గుర్తున్న పాదయాత్ర చేసేటప్పుడు నీకు కూడా తప్పనిసరిగా చేస్తాను. అందుకే 12,000 రూపాయలు ప్రతి కుటుంబానికి, భూమి లేని ప్రతి నిరుపేద కుటుంబానికి 12,000 రూపాయలని ప్రతి కుటుంబానికి కేటాయించినట్టు బడ్జెట్లో నిధులు కేటాయించాం. అది ఈ సంవత్సరం చేస్తాం. ఈ సంవత్సరం వచ్చి దాన్ని అమలు చేసే కార్యక్రమం కూడా కార్యక్రమం చేస్తాం. అట్లాగే ఎల్ఆర్ సంబంధించి కూడా నేను అందరికీ మాటిస్తాను. ఈ సంవత్సరం 3,500 ఇళ్ళు, డబల్ బెడ్రూమ్ ఇళ్ళు ఈ నియోజకవర్గంలో శాంక్షన్ చేయబోతున్నాం. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో 3,500 లెక్క దాదాపు 4.5 లక్షల నుంచి 5 లక్షల ఇళ్ళు ఈ సంవత్సరమే శాంక్షన్ చేయబోతున్నాం. దాని సరిపోయే బడ్జెట్ కూడా ఈ బడ్జెట్ లో మనం ప్రవేశపెట్టాం. ఇల్లు పోతా ఉన్నాం, ఊసి కట్టబోతా ఉన్నాం, వ్యవసాయం చేయబోతా ఉన్నాం, ఆరోగ్యానికి 10 లక్షల రూపాయలు పెంచాం. ఆరోగ్యశ్రీ కావాల్సిన ఆసుపత్రులు పెడుతున్నాం, కావాల్సిన సమృద్ధిగా పోతున్నాం, సోలార్ పవర్ తీసుకొని రాబోతున్నాం, పారిశ్రామికతలు తయారు చేయబోతా ఉన్నాం. మహిళలందరి నుంచి ఆలోచన చేసి మన డ్వాక్రా సంఘాలందరూ 12 చాలా ఎక్కువ మంది ఉన్నారు. డ్వాక్రా సంఘం ఆ యాక్టివ్ కూడా 12 మల్లంపాలెం గ్రామాల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ చాలా ఎఫెక్టివ్ గా ఉన్నాయి. వీళ్ళందరూ దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా 20,000 కోట్ల రూపాయలు వడ్డీలో రుణాలు మహిళలకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు అంటే 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు మహిళలకి వడ్డీలో రుణాలు ఇచ్చి ఆ వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం కట్టబోతుంది. ఆ డబ్బుతో మీరు వ్యాపారం చేయొచ్చు, పరిశ్రమలు పెట్టవచ్చు. ఆ వ్యాపారాలు చేయడానికి కావాల్సినటువంటి వ్యవస్థను కూడా మీకు ఐక్యత చూపిస్తుంది. పరిశ్రమలు పెట్టడానికి ప్రతి నియోజకవర్గంలో కూడా చిన్న చిన్న పారిశ్రామిక వాడలను కూడా రాష్ట్ర ప్రభుత్వం డెవలప్ చేసి అందులో మీరు పరిశ్రమలు పెట్టుకోవడానికి కావాల్సిన స్థలాన్ని, అందులో రోడ్లు, కరెంటు, నీళ్లు అన్ని ఇచ్చి స్థలాలు కూడా మీకు కేటాయిస్తారు. ఏపీలో నిధుల కొరత చాలా ఉందని మంత్రి నారాయణ తెలిపారు. కేంద్రం నుంచి 27,000 కోట్లు రావాలని పేర్కొన్నారు. 17,000 కోట్లు కేంద్రం, 17,000 కోట్లు రాష్ట్రం ఇవ్వాలని అన్నారు. గత ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల కేంద్రం నిధులు నిలిపివేశారని చెప్పారు. విజయవాడ వెటర్నరీ కాలనీలోని వీఎంసీ పార్క్ లో నూతనంగా నిర్మించిన జిమ్ ను మంత్రి నారాయణ ప్రారంభించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ తరపున నిధులు రావాల్సి ఉందన్నారు.
ఆ కన్సర్న్ అధికారులతో డిస్కస్ చేస్తానని అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎల్ఎన్టీ వాళ్ళు స్టార్ట్ చేసిన వర్క్ వాటి కంప్లీట్ చేయాల్సి ఉంది. మొన్న ఈ మధ్య ఒక 1 వీక్ బ్యాక్ మున్సిపల్ అధికారులను పిలిచాను నేను. అసలు ఏం జరిగింది, గత 5 సంవత్సరాల్లో ఏమేం చేశారు, ఏమేమి పెండింగ్ వర్క్స్ ఉన్నాయని ఒక రౌండ్ డిస్కస్ చేశాను. నేను మళ్ళా డిస్కస్ చేయాలి ఇంకోసారి. డిస్కస్ చేసిన తర్వాత ప్రజాప్రతినిధులు కూడా పిలిపించి ప్రజాప్రతినిధులు కూడా డిస్కస్ చేసి ఏదైతే మనం నిలిచిపోయాయో ఆ వర్క్స్ కొద్దిగా ఫండ్స్, ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫండ్స్. ఈరోజు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన ప్రాజెక్ట్స్ 27,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అందులో వాళ్ళు 10,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. అయితే మన స్టేట్ షేరు 17,000 కోట్లు పెట్టాలి. గత ప్రభుత్వం ఆ షేర్ పెట్టక ఆ ప్రాజెక్ట్స్ అన్నింటినీ వదిలేశారు. అమృత 2 8,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. 2019 ఫిబ్రవరి నెలలో శాంక్షన్ చేశాం. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు. దాంట్లో మన షేర్ ఒక 1,500 ఉంది. మన వాళ్ళు దాన్ని పెట్టక దాన్ని వదిలేశారు. దాని టైం కూడా జూన్కి అయిపోయింది. మళ్ళీ అడుగుతున్నాం, మళ్ళీ దాన్ని రివైజ్ చేయండి, మేము కంప్లీట్ చేస్తామని. అంతేకాకుండా స్వచ్ఛ భారత్లో 2021లో, ఇప్పుడు కాదు 2021లో 2,940 కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దాంట్లో మన స్టేట్ షేర్ 40%, వాళ్ళు 60%. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 290 కోట్లు రిలీజ్ చేశారు. వాళ్ళు మనం 150 కోట్లు రిలీజ్ చేయాలి మన స్టేట్. వీళ్ళు కేవలం 11 కోట్లు రిలీజ్ చేశారు. మిగతాది రిలీజ్ చేయలే. ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అంటే ఆ స్వచ్ఛ భారత్ 2,940 కోట్లు వస్తే బ్రహ్మాండంగా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం. వీటన్నిటి మీద కూడా యాక్చువల్గా సీఎం గారితో డిస్కస్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వంతో డిస్కస్ చేస్తున్నాం. సీఎం గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, సంక్షేమ పథకాలు మనం చెప్పిన ప్రకారం చేస్తూ డెవలప్మెంట్ ఇంపార్టెంట్. డెవలప్మెంట్ లేకుంటే యువతకు భవిష్యత్తు ఉండదు అనే ఉద్దేశంతో మాకు డైరెక్షన్ ఇస్తున్నారు. అయితే కొంత సమయం పడుతుంది ఈ ఫైనాన్షియల్గా. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు మనకు అడిగాం, మున్సిపల్ కార్పొరేషన్స్ కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, నగర పంచాయతీలు కావచ్చు, వాటిల్లో వచ్చే కలెక్షన్ మున్సిపాలిటీసే వాడుకునేదిగా. రాష్ట్రంలో రుణమాఫీ కాని రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచితే, 1,00,000 కానీ 1,50,000 లోపు కానీ బ్యాంకులో రుణం తీసుకుని ఉండి మీకు రుణమాఫీ జరగకపోతే 837458526119 వాట్సాప్ నెంబర్కి మీ వివరాలను పంపాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. తెలంగాణ భవన్లో 2 అధికారులను ఈ సమస్య మీదనే నియమించామని ఆయన తెలిపారు. మీరు అంగీకరించాలి కదా. 1,50,000 లోపు మాఫీ కావాల్సిన వాళ్ళు ఇంకా కాని వాళ్ళు ఉన్నారు. మీరు చెప్పిన ప్రామాణికత ఏంది? అప్పయి ఉంటే చాలు, అతనికి పాస్బుక్ ఉంటే చాలు మాఫీ అవుతుందంట్రీ. మరి అలా 190 కొరీలు ఎందుకు వేస్తున్నారు? నోటి మాట చెప్పడేమో ఏ కొరీలు ఏమని చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో పోతేనేమో బ్యాంకర్స్ మీకు రాలేదని చెప్తున్నారు. సరే, కొందరైతే వడ్డీలు కట్టండి, కట్టినాకనే మీకు మాఫీ వస్తుంది, లేకుంటే రాదంటారు. అది వేరే విషయం. అదొక అంశం. ప్రభుత్వం చెప్పొచ్చు, వడ్డీ కాడికి రైతులు కట్టుకుంటారు, మేము ఇచ్చే మాఫీ కాడికి బ్యాంకు వాళ్ళు వాళ్ళకి మాఫీ పత్రం ఇవ్వండి అని చెప్పొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పొచ్చు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీకి డైరెక్షన్ ఇవ్వచ్చు. చెప్తలేరు, అది కూడా చెప్తలేరు. ఎట్లా వీలైతే అట్లా, ఎట్లా అవకాశం ఉంటే అట్లా తక్కువ డబ్బు అయ్యేటట్లుగా చూసుకుంటే సరిపోతుంది అనేటువంటిది వీళ్ళ యొక్క దురుద్దేశం. కాబట్టి మేము రైతాంగానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇంకా భ్రమలు అవసరం లేదు ఈ సర్కారు మీద. తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద భ్రమలు ఇంకెంత మాత్రం ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చాలామంది రైతులు వాళ్ళ భ్రమల్ని తొలగించుకున్నారు. ఇంకా కొద్దో గొప్పో కాంగ్రెస్ పార్టీ రావాలని, కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఆశించినటువంటి రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ భ్రమల్ని తొలగించుకోమని చెప్పి మేము కోరుతా ఉన్నాం.
రైతులు బాగుండాలన్నటువంటి ఏకైక సంకల్పంతో మేము పనిచేసినాం. కేసీఆర్ సర్కార్ పనిచేసింది. ఈ రకంగా ఇట్లా గీతలు గీసి పాయలు పాయలుగా రైతుల్ని విడగొట్టి కొందరికే లబ్ధి చేసి అందరికీ చేసినట్లు డాంబిక ప్రచారం మేము చేయలే ఎలా. అందుకే మేము ఈ రోజు నుంచి తెలంగాణ రైతాంగానికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు అర్హులై ఉండి బ్యాంకులో రుణం పొంది ఉండి మీ పేరు మీద పట్టాదారు పాస్బుక్ కలిగి ఉండి అదే పట్టాదారు పాస్బుక్ మీద మీరు రుణం పొంది కనుక ఉంటే మీకు కనుక మాఫీ కాకపోతే ఇప్పటిదాకా అయినా 1,00,000 కానీ 1,50,000 కానీ 2 కేటగిరీలల్లా, ఎందుకంటే 2 లక్షలది వాళ్ళు వచ్చి చేస్తామంటున్నారు. రూపాయలకు తోడు అమెరికా డాలర్ని తీసుకొచ్చేస్తారేమో చూద్దాం. 1,00,000-1,50,000 లోపు ఉండేటువంటి అప్పులకు సంబంధించినటువంటి రైతులు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడలో నీటిపారుదల శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లిఫ్ట్ ఇరిగేషన్ల పనితీరుపై పలువురు రైతులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో రైతులు లేవనెత్తిన సమస్యలకు అధికారులు సరైన సమాధానం ఇవ్వకపోవడంపై మంత్రి సీరియస్ అయ్యారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఏఈ, డీఈని హెచ్చరించారు. హుజూర్ నగర్ డీఈ నవీన్ ను సస్పెండ్ చేయాలని కలెక్టర్కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. కొంత టైం నుంచి కాలంలో నీళ్లు వదిలిపెట్టలేదు కాబట్టి క్రమక్రమంగా నీళ్లు పెంచడం జరుగుతుంది. ప్లస్ మళ్ళీ ఎక్కడన్నా మెయిన్ కాలువ వీక్ ఉంటే అక్కడ ఏం ప్రమాదం జరగదని రోజువారీగా కొంత ఆ కాలువలో లెవెల్ పెంచుతూ పోతున్నాం. కాలువకి సంబంధించిన అన్ని చెరువులు నింపుకోండి. ఈ లిఫ్ట్ పూర్తి స్థాయిలో పనిచేయాలి. మీకు ఏం జరగకుండానో ఏదో గాలికి చేతులు ఊపుకుంటూ వస్తే మాత్రం మంచి కాదు. ఈ రోజు జరిగిన దాన్ని కూడా కొంతమంది మీద చర్య ఉంటాయి. నలుగురు చెప్తున్నా మీకు సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్. ఒక డి పైపులు డిస్టర్బ్ అయ్యంటే నీకు టైం దొరకలేదు చూడాలంటే ఐ వాంట్ టేక్ వెరీ సీరియస్ యాక్షన్ అగైన్స్ట్ యూ. అంటే వాట్ ఎల్స్ ఆర్ యూ టేకింగ్ కేర్ ఆఫ్? 1 week లో నీకు టైం దొరకలేదంటే he has talked to the no, why haven't you gone? You can make a decision and if he is responsible you can suspend him. Okay, sit down. అంటే 1 week నుంచి ₹1 కోటి పెట్టిన లిఫ్టిగేషన్ స్కీమ్ ని ఎవడో పక్క ఊర్లో రైతులు పర్మనెంట్ డిస్టర్బ్ చేస్తే నీకు పోయేంత అర్జెన్సీ అనిపించలేదు. అది కొన్ని శ్రీనివాసపురంది మీరు చూపెడుతుంది 32 ఎకరాల ఆయకట్టు, దానికి 20 లక్షలు సార్. ఇది మొత్తం అడ్వాంటేజ్ స్కీమ్ సార్. సార్ మీరు చూసి వచ్చింది సార్. లీవ్ ఇట్ దెన్ వై యు షోయింగ్ ఇట్? అడిగారంటే అవర్ ఆఫ్లో ఉన్నాయి రెప్యుటేషన్స్ హైదరాబాద్ రిపేర్ అంటారు. అది అంటే వాట్ ఈస్ యువర్ పర్పస్? మీ పర్పస్ ఏంది? ఉండడానికి లిఫ్ట్ నడపడానికి లేకపోతే వేరే పర్పస్ ఉందా? సార్ ఇది రిజిస్ట్రేషన్ కాంటాక్ట్ నువ్వు అంటే నీకు పోయేంత ఇంపార్టెంట్ అనిపించదు. దిస్ టూ మచ్ అంటే జైగారు కూడా రాలేదు. ఇమ్మీడియట్లీ సో యాక్చువల్లీ అంటే ఇంత ఇష్యూ జరిగితే యూ డిడ్ గో టు ద సీన్. ఎక్కడ మీ ఆఫీస్ ఎక్కడ? హుజూర్ నగర్ సార్. హుజూర్ నగర్ నుంచి వెళ్ళాను ఇద్దరు. అదే ఆఫీస్ వస్తున్నాను వస్తున్నా సార్. డిఈ ఓడు, నువ్వు ఎస్సీ ఓడు అంటే ఎవరు మీరు అష్టే సార్. పార్లమెంట్లో బీసీ కులగణన బిల్లు పెట్టాలని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు డిమాండ్ చేశారు. వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్లో అనురాగ్ ఠాకూర్ దిగజారి మాట్లాడారని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. దేశానికి ఓ బీసీ ప్రధానమంత్రి అయ్యారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెబుతున్నారని అన్నారు. అయితే ఓబీసీ ఎంపీలం అందరం కలిసి బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని గతంలో ప్రధానమంత్రిని కలిశామని, కానీ ఇప్పటి వరకు బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టలేదని చెప్పారు. పంచాయతీ నగరపాలికలు వీళ్ళైతే సర్పంచులు కావచ్చు, మండల అధ్యక్షులు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, కనుక ఈ అవకాశాన్ని చేజారుకోవద్దని ఇవాళ ముఖ్యంగా యువకులలో ఎక్కువ ఉత్సాహం కనిపిస్తుంది. ఏమన్నా అరే రాహుల్ గాంధీ చేస్తాడా? రాహుల్ గాంధీకి ఒక ఆలోచన వచ్చింది. అగ్రకులాలలో పుట్టిన పేదవాని గురించి ఆలోచన చేసే ఆ కుటుంబంలోనే ఉన్నది కనుక మేము తప్పనిసరిగా ఢిల్లీకి వస్తున్నామని
రేపు ఒక ధర్నా, ఎల్లుండి ఇట్లా అన్ని పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు బీసీ నాయకులందరూ ఏకమై ఈ బిల్లు పాస్ అయితేనే మా భవిష్యత్తు అనేది నా ఉద్దేశం. దీనికి తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా నేను కోరుతున్నా, అక్కడ కూడా కులగన జరగాలి. మా జనాభా ఎంత ఉందో తెలవాలి. ఎప్పుడు అడిగినా మీ జనాభా అడుగుతున్నారు. ఎవరు కోర్టుకు పోతే మీ జనాభా లెక్కలే లేవు కదా అంటున్నారు. ప్రమోషన్లో చూద్దామంటే 90 మంది సెక్రటరియట్ ఆఫీసర్లు ఉంటే ఒక్కరో ఇద్దరు. అదేవిధంగా మొన్న మహారాష్ట్రలో మాట్లాడుతూ చెప్పాడు, అయ్యా ఇంత జనాభా వస్తున్నారు, 300 మందిలో ఒక ఎస్సీ కనిపించాడు, ఒక బీసీ కనిపించాడు అంటున్నాడు. అంటే వాళ్ళ ఉద్దేశం ఒక్కటే, బడుగు బలైన వర్గాలు పైకి వస్తే రాజ్యాధికారం వీరు కూడా అడుగుతారేమో అన్నారు. అదే రాజ్యాధికారం దేవుని కెరకరా బాబు, మొదలైతే మాకు ప్రమోషన్స్, మా ఉద్యోగాలు, మా భవిష్యత్తు, దాని గురించి పోరాడుతున్నారు బీసీ సంఘాలని. దానికి నాది పూర్తి మద్దతు ఉంటుంది. అదేవిధంగా వేణుగోపాల్ గారిని కూడా కలుస్తాం, ఆల్ ఇండియా సెక్రటరీ. అదేవిధంగా రాహుల్ గాంధీని కూడా కలవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆయన టైం ఇస్తే తప్పనిసరిగా కలుస్తాం. ఎక్కువ లేకున్నా ఒక 10 మంది ఇంపార్టెంట్ లీడర్నన్నా కలిస్తే ఆయనకు కూడా ఉత్సాహం, అరే ఇంతమంది జనాలు అడుగుతున్నారా అని ఆయన ఇంకొక 4 అడుగులు ముందుకేస్తాడనేది నా ఉద్దేశం. రేపు జరగబోయే ఈ క్యాస్ట్ వైజ్ సెన్సస్ తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు జరగాలనేది మా ఉద్దేశం. ఇప్పుడు ఇలా జరిగితే ఇక మళ్ళీ మాకు ఫ్యూచరే లేదు, ఇక్కడికే ఎండ్. రాహుల్ గాంధీ ఇంత గట్టిగా మాట్లాడే వ్యక్తి ఒక్కడే దొరికింది. ఇది ఆశాకిరణం, మాకు దేవుడు ఇచ్చిన వరం. మాకు ఈ వరాన్ని మనం కాపాడుకోవాలని బీసీ సంఘాలను, నాయకులను, అట్లనే ప్రభుత్వాలను కూడా కోరుతున్నా. సాగునీటి రంగంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. గత 8 నెలలుగా తెలంగాణలో పాలన పడకేసిందన్నారు. ప్రతిపక్షంపై రాజకీయ విమర్శలు, దాడులు తప్ప మరేమీ లేదన్నారు. మరీ ముఖ్యంగా సాగునీటి రంగంలో ఘోరంగా విఫలమైందన్నారు. గత యాసంగి పంటకు నీళ్లు అందించలేకపోయిందని ఫైర్ అయ్యారు. గతంలో కేసీఆర్ పాలనలో యాసంగిలోనే భారీగా దిగుబడి వచ్చిందని తెలిపారు. గోదావరి, కృష్ణా నదుల నుంచి నీరు లక్షలాది టీఎంసీల నీరు వృధాగా సముద్రం పాలవుతోందని స్పష్టం చేశారు. ఆ నీటిని కాలువల ద్వారా చెరువులు నింపే అవకాశం ఉందని ప్రభుత్వానికి సూచించారు. కానీ ఈ ప్రభుత్వం ఆ పని చేయడం లేదని మండిపడ్డారు. తూట్లు పొడిచి ఏ రకంగా చేస్తున్నారో, ఒక రాష్ట్రంలో ఒక తిరిగా ఇంకో రాష్ట్రంలో ఇంకో తిరిగా ఎట్లా ప్రవర్తిస్తున్నారో వాటి అన్నిటికీ సంబంధించి కూడా ఒకవైపు ప్రజల్లో ఎండగడుతూ ఉన్నాం, ఇంకోవైపు న్యాయపరంగా మాకు న్యాయం దక్కాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని కొరకు కూడా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు ద్వారా కూడా మేము అక్కడ ప్రతి రాష్ట్రంలో హైకోర్టు నుంచి వెళ్ళి జడ్జిమెంట్ అనుకూలంగా వస్తుందని అనుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ హైకోర్టులో కూడా వేరే వచ్చి మాట్లాడినారు కాబట్టి వారితో దానికి సంబంధించిన మిగతా విషయాలను కూడా మాట్లాడడం కొరకు ఢిల్లీకి రావడం జరిగింది. అందరినీ కూడా న్యాయకోవిధిని సంప్రదిస్తాం. ఉంది, అడిగినాము, వారు సమయం ఇస్తే కలిసిపోదామని వెయిట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మాలిన పసలేని ఆరోపణలు తప్ప ప్రతిపక్షం పైన ప్రత్యేకించి కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన మాట్లాడే మాటలు తప్ప అధికార పార్టీ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క పని ప్రజల సంక్షేమానికి సంబంధించి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి సోయి లేకుండా ప్రవర్తిస్తూ ఉంది. ప్రత్యేకించి ఇరిగేషన్ రంగంలో ఈ ప్రభుత్వం అన్ని రకాలు కూడా వైఫల్యం చెందింది. గత యాసంగిలోనే కాళేశ్వరం నుండి నీళ్ళని ఇచ్చే అవకాశం ఉన్నా నీళ్ళు ఇవ్వక దాదాపు 25-30 లక్షల ఎకరాలలో పంట సాగు చేసుకునే అవకాశం కల్పేయకుండా రైతాంగానికి తీరని నష్టం చేసింది. దాంతో యాసంగి పంట స్పష్టంగా తేలిపోయింది. అంతకుముందు వరుసగా 7-8 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో యాసంగి పంట కూడా దాదాపు 1 కోటి మెట్రిక్ టన్నులకు పైగా వచ్చింది. ప్రభుత్వమే 40 నుంచి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. కానీ ఈసారి 25 లక్షలు కూడా సేకరించలేకపోయింది. అంటే ప్రధానంగా ఇరిగేషన్ రంగం పైన ప్రభుత్వానికి సోయి లేకపోవడం, రైతాంగానికి నీళ్ళు ఇచ్చే విషయం పైన ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడమే ఇవాళ ప్రత్యక్షంగా కనబడుతుంది ప్రజలకు. ఒకవైపు గోదావరి నుండి, కృష్ణా నుండి లక్షలాది టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రం పాలవుతుంటే వాటిని ఎత్తి
ఎగువన భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవలు తొక్కుతోంది. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ డ్యాంకు భారీగా వరద పోటెత్తిన క్రమంలో అధికారులు సోమవారం 6 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అంతకుముందు ఎస్సీ నాగేశ్వరరావు, సిఈ అనిల్ కుమార్ కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. తొలుత దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు 3 సార్లు సెరైన్ మోగించారు. అనంతరం ఒక్కో గేటును ఎత్తి 6 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. ఒక్కో గేటు నుంచి దాదాపు 5,000 క్యూసెక్కుల చొప్పున మొత్తం 30,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా శ్రీశైలం నుంచి వచ్చే వరద అంచనాను బట్టి గేట్ల సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉంది. శ్రీశైలం నుంచి 4.40 లక్షల క్యూసెక్ల ప్రవాహం ఉండగా దాదాపు 2 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు వదలనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే కృష్ణా పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. నల్గొండ, సూర్యాపేట, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.